ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ ఇంటిగ్రల్స్. ఇందులో పార్ట్ 1 ఎగ్జాంపుల్ 1 to 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ 1లో మనకు 3 రోమన్స్ ఉన్నాయి. ఫస్ట్ రోమను కాస్ 2x. ఇక్కడ ఏమడిగాడు చూడండి, రైట్ యాన్ యాంటీ డెరివేటివ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ ఇన్స్పెక్షన్. సో మనం ఫస్ట్ కాస్ 2x గివెన్ అని రాయండి, నేను రాయలేదు. కాస్ 2x యాంటీ డెరివేటివ్ అయ్యాడు కాబట్టి దేనికి ఇది డెరివేటివ్ అవుతుంది? సైన్ 2xకి. సో ఫస్ట్ అది రాద్దాం. వీ రీకాల్ దట్ ఫంక్షన్ హూజ్ డెరివేటివ్ ఈజ్ కాస్ 2x. కాస్ 2x దేనికి డెరివేటివ్ అవుతుంది? సైన్ 2xకి డెరివేటివ్ అవుతుంది. కానీ సైన్ 2xలో సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్, మళ్ళీ ఈ 2xకి 2 అవుతుంది. డెరివేటివ్స్ మీకు వచ్చు కదా, డెరివేటివ్స్ రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంటిగ్రల్స్ కంప్లీట్ చాప్టర్ చెప్పిన తర్వాత నేను డెరివేటివ్స్ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది బిగిన్ చేశాను కదా. సో సైన్ 2xకి డెరివేటివ్ ఏమవుతుంది? 2 కాస్ 2x అవుతుంది. కానీ మనల్ని అడిగింది కాస్ 2x మాత్రమే. కాస్ 2x మనల్ని అడిగాడు కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్ని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ డెరివేటివ్ని రైట్ సైడ్ రాసుకుందాం. అంటే ఏమవుద్ది? 2 కాస్ 2x అంటే ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం, ఈక్వల్ టు డివైడ్ డిఎక్స్ ఆఫ్ సైన్ 2x అవుతుంది. మనకు కావాల్సింది కాస్ 2x మాత్రమే కాబట్టి ఈ 2ని ఇటు ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఇక్కడ 2 కాస్ 2xని మల్టిప్లై చేస్తుంది. సో ఇటు వస్తే డివిజన్ చేస్తుంది, అంటే బై 2 వేయకుండా 1/2 అని రాస్తాను. సో కాస్ 2x ఈక్వల్ టు 1/2 డివైడ్ డిఎక్స్ ఆఫ్ సైన్ 2x. ఇది కాన్స్టెంట్ టర్మ్ 1/2 అనేది. 1/2 కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి డెరివేటివ్ లోపలికి తీసుకెళ్ళినా బయట ఉన్న దాని వాల్యూ మారదు. సో 1/2ని డెరివేటివ్ లోపలికి తీసుకెళ్తాను, అప్పుడు 1/2 సైన్ 2x ఇక్కడ వస్తుంది. చూడండి, అంటే డిఎక్స్ ఆఫ్ 1/2ని మనం లోపలికి తీసుకెళ్ళాం. డెరివేటివ్లో లోపలికి తీసుకెళ్ళినా లోపల నుంచి బయటికి తీసుకొచ్చిన కాన్స్టెంట్ టర్మ్కి అయితే ఎటువంటి ప్రభావం ఉండదు. సో 1/2 సైన్ 2x అయింది. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? యాంటీ డెరివేటివ్. సో దీని యొక్క డెరివేటివ్ కాస్ 2x అయితే మరి యాంటీ డెరివేటివ్ అంటే దీనికి రివర్స్లో రాయాలి. దేర్ఫోర్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x ఈజ్ ఆఫ్ సైన్ 2x అవుతుంది. ఓకేనా? దీని డెరివేటివ్ ఇది. సో దీని యాంటీ డెరివేటివ్ ఏంటి? ఇది. అదే ఇక్కడ రాసాం. ఓకే, నెక్స్ట్ దీనికి చూద్దాం. లాస్ట్లో ఆన్సర్కి బాక్స్ చేయండి. ఇక్కడ చూడండి, 3x² 4x³. దీన్ని మీరు చూస్తే ఎక్స్ పవర్ ఎన్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా ప్రకారం ఇదేమో x³, ఇదేమో ఎక్స్ పవర్ 4కి సరిపోతుంది. అందుకని మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ x³ ఎక్స్ పవర్ 4కి డెరివేటివ్ కడుతున్నాను. ఇది వస్తుంది. ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ ఈ డెరివేటివ్ లోపల మనకి బ్రాకెట్లో 2 ఉన్నాయి. ఆ రెండింటిని ఫస్ట్ దానికి డిబై డిఎక్స్, రెండవ దానికి డిబై డిఎక్స్ ఇద్దాం. అంటే డిబై డిఎక్స్ ఆఫ్ x³ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4. ఇప్పుడు ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది డెరివేటివ్కి. సో ఫార్ములా ఏంటి? డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి ఎన్ ఇంటూ, అంటే పవర్లో ఉన్నది ముందుకు వచ్చి పవర్లోంచి ఒకటి తీసేయాలి, అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. దాని ప్రకారం ఇది ఏమవుతుంది? 3 ముందుకు వచ్చి ఎక్స్ పవర్ 3 మైనస్ 1 వస్తుంది. ఇది 4 ముందుకు వచ్చి ఎక్స్ పవర్ 4 మైనస్ 1 వస్తుంది. అంతే కదా? సో 3 ముందుకు వచ్చింది ఎక్స్ పవర్ 3 మైనస్ 1, 4 ముందుకు వచ్చింది ఎక్స్ పవర్ 4 మైనస్ 1. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేశాము. సో 3x² ప్లస్ 4x³ అవుతుంది. ఇదే కదా మనల్ని అడిగాడు. సో ఇప్పుడు ఈ డిబై డిఎక్స్ దీని డెరివేటివ్ ఇది అయినప్పుడు దీని యొక్క యాంటీ డెరివేటివ్ ఏమవుతుంది? ఇది అవుతుందండి. సో అది రాస్తే సరిపోతుంది. యాంటీ డెరివేటివ్ ఆఫ్ 3x² ప్లస్ 4x³ ఈజ్ x³ ప్లస్ ఎక్స్ పవర్ 4. దీనికి కూడా బాక్స్ డ్రా చేయండి. నెక్స్ట్ ఇది చూద్దాం. 1/x. 1/x దేనికి డెరివేటివ్? డెరివేటివ్ ఆఫ్ log x 1/x అనే ఫార్ములా మీరు చదివి ఉంటారే. వీ నో దట్ డిబై డిఎక్స్ ఆఫ్ log x ఈక్వల్ టు ఎంత? 1/x. అమ్మా 1/x పక్కన x≠0 అని ఎందుకు రాస్తున్నామంటే డినామినేటర్లో ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూ మొత్తాన్ని ≠0 అని రాయాలి. ఎందుకంటే డినామినేటర్లో 0 ఉంటే దాని వాల్యూ మనం అన్డిఫైన్డ్. అందుకని ఎప్పుడైనా ఫ్రాక్షన్ రాస్తే
ఫ్రాక్షన్లో డినామినేటర్లు ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇక్కడ x+1 ఉందనుకోండి, x+1 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2x² - 3 ఉందనుకోండి, 2x² - 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ మొత్తం నాట్ ఈక్వల్ టు 0 అని రాయాలి. ఇది అందుకని ఇక్కడ రాసినటువంటి కండిషన్. సో log xకి 1/x అయింది. log -xకి ఏమవుతుంది? log -xకి 1/-x ఆఫ్, మళ్ళీ ఎక్స్కి డెరివేటివ్ కట్టాలిగా, -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 1/x వస్తుంది. అంటే log +xకైనా 1/xే, log -xకైనా 1/xే. ఈ రెండింటినీ కంబైన్ చేస్తే log mod x ఏమవుతుంది? log mod x ఏమవుతుంది? mod అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా తీసుకోవచ్చు. log mod x ఏమవుతుంది? 1/x అవుతుంది. సో మనకి ఇంటిగ్రల్ ఏమవుతుందంటే దీన్నే, అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ అనేది ఇప్పుడు పరిచయం చేస్తాం. ఇంటిగ్రల్ 1/x అనేది log mod x అవుతుంది. చూడండి, డెరివేటివ్కి ఇంటిగ్రల్ ఆపోజిట్. d/dx log x 1/x అయినప్పుడు 1/xకి ఇంటిగ్రల్ log x అవుతుంది. ఓకేనా? ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ డెరివేటివ్ ఆఫ్ 1/x. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ x³ - 1/x² ఈక్వల్ టు dx. దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. తర్వాత ఇది చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రల్ x³ - 1/x². ఇంతకుముందు మనం ఇక్కడ గ్రూప్గా ఉంటే దాన్ని ఏం చేసాం? డెరివేటివ్ ఒక్కొక్క దానికి సపరేట్గా ఇచ్చాం. ఇక్కడ కూడా ఏం చేద్దామంటే సపరేట్గా ఇద్దాం. ముందు ఈ డినామినేటర్ని x³ - 1/x² అని రాద్దాం. ఓకేనా? ముందు దీన్ని డివిజన్ చేశాను నేను. అంటే డినామినేటర్ ఫస్ట్ టర్మ్కి ఇచ్చాను, డినామినేటర్ సెకండ్ టర్మ్కి ఇచ్చాను. ఇప్పుడు x³ అంటే క్యాన్సిల్ అయిపోద్ది, అంటే x మిగులుద్ది. ఇక్కడ x² పవర్లో పైకి తీసుకెళ్ళామనుకోండి, a పవర్ -n ఫార్ములా ప్రకారం, అప్పుడు ఏమవుద్ది? x⁻² అవుతుంది. అంటే ఇదేమో x అవుతుంది, ఇదేమో x⁻² అవుతుంది. ఏ ఫార్ములా ప్రకారం రాసాం అది పక్కనే రాయాలి. 1/xn ఈక్వల్ టు x⁻n. అంటే డినామినేటర్ లేదా న్యూమరేటర్లో తీసుకెళ్తే ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. ఒకవేళ న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో తీసుకొస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం డినామినేటర్లో ఉన్నదాన్ని పైకి తీసుకొస్తే x⁻² అయ్యింది. ఇప్పుడు ఇంటిగ్రల్ అనేది ఫస్ట్ దానికి, ఇంటిగ్రల్ అనేది సెకండ్ దానికి సపరేట్గా ఇద్దాం. సో ఇంటిగ్రల్ x dx, ఇంటిగ్రల్ x⁻² dx. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం. ఇప్పుడు ఇంటిగ్రల్ x అనగానే ఇంతకుముందు ఫార్ములానే x⁻n ఈక్వల్ టు n × x⁻n - 1 అని రాసామా డెరివేటివ్కి, దాన్నే దీనికి రివర్స్. పై అక్కడేమో n-1 రాసాం కదా, ఇక్కడేమో n+1/n+1 అని రాస్తాం. ఈ ఫార్ములా రాస్తాం. ఫార్ములా x⁻n dx ఈక్వల్ టు x⁻n+1/n+1 ప్లస్ సి అనేది ఏదో ఒక కాన్స్టెంట్ అండి. ఓకేనా? n ఈక్వల్ టు -1. ఇంతకుముందు నేను log x దగ్గర చెప్పే కదా, n-1 అయిందనుకోండి కింద 0 అయిపోతుంది. అందుకనే n-1 కాదు అని ఇక్కడ కండిషన్ ఇచ్చారు. ఓకే, దీని ప్రకారం చూద్దాం. ఇక్కడేమో x పవర్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా, x⁻1+1/1+1 వస్తుంది. ఇది మైనస్ x⁻−2+1/-2+1 వస్తుంది. రాస్తాను చూడండి. ఇక్కడ 1 ఉన్నట్టు కాబట్టి 1+1/1+1 ఈ ఫార్ములా అప్లై చేస్తే సేమ్ టు సేమ్ దీనికి ఒక c1 అనే కాన్స్టెంట్ వచ్చింది. తరువాత దీనికి -2+1/-2+1, దీనికి c2 అనే కాన్స్టెంట్ వచ్చింది. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టామంటే ఈ మైనస్ అనేది ఈ మొత్తానికి అప్లై అవుతుంది కాబట్టి మైనస్ పెట్టాను. c1 అనేది ఫస్ట్ ఇంటిగ్రల్కి వచ్చిన కాన్స్టెంట్, c2 అనేది సెకండ్ ఇంటిగ్రల్కి వచ్చిన కాన్స్టెంట్ని మనం తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది x²/2 అవుతుంది, ఇది x⁻−1/-1 అవుతుంది. అంతేనా? చూడండి, ఇది x²/2 అయింది, c1 గానే ఉంది, మైనస్ x⁻−1/-1 c2 అయింది. ఇప్పుడు x²/2 ఒక్క నిమిషం రాసి చెప్తాను. x²/2 ఇక్కడ ఉన్నటువంటి x⁻−1/1 ఈ రెండు టర్మ్లు పక్కన రాసాం, ఈ రెండు టర్మ్లు. మరి ఇక్కడ మైనస్ నుండి ఇక్కడ ప్లస్ ఎందుకు రాసాం అనుకుంటున్నారా? డినామినేటర్లో ఉన్న మైనస్ పైకి వెళ్తే మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అందుకని దీనికి ప్లస్ ఇచ్చాం. ఆ తర్వాత +c1 -c2 ఈ రెండు కలిసి ఒక సింగిల్ కాన్స్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటిగ్రల్లో ఫైనల్ ఆన్సర్ చెప్పేటప్పుడు సింగిల్ కాన్స్టెంట్ చెప్పాలి. సో x²/2
ఎక్స్ పవర్ -1 పవర్ న్యూట్రన్లో ఇప్పుడు న్యూమరేటర్లో ఉంది. న్యూమరేటర్లో ఉన్న దాన్ని డినామినేటర్లో తీసుకొస్తే ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది కదా, ఇంతకుముందు మనం చూసిన ఎక్స్ పవర్ n ఫార్ములా ప్రకారం. సో x²/2 ఇది న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి తీసుకొస్తే ప్లస్ అయిపోయింది. కింద డినామినేటర్లో 1 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. C1 C2 రెండింటినీ కలిపి ఒక కాన్స్టెంట్ అనుకున్నాం. సి అనేది ఏంటంటే C1 - C2కి ఈక్వల్ అవుతుంది అని చెప్పడానికి అంతే. సో మనం ఈ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. దీన్ని బాక్స్ డ్రా చేయండి. ఇక్కడితో ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఇంటిగ్రల్ చూడండి, x⁴ + 1 అని ఉంది. సో మనం ఇంటిగ్రల్ ఏం చేయాలి, దేనికి దానికి సపరేట్గా ఇవ్వాలి. అంటే బ్రాకెట్లో ఉన్న ఫస్ట్ దానికి ఒకసారి ఇంటిగ్రల్ ఇచ్చి dx ఇచ్చాం, రెండవ దానికి మళ్ళీ ఇంటిగ్రల్ ఇచ్చి dx ఇచ్చాం. ఇది x⁴n అంటే x⁴ 2/3 + 1/2/3 + 1 దీనికి వస్తుంది. మరి దీనికి ఏమొస్తుంది, 1 ఇంటిగ్రల్ 1 అంటే x. ఇక కాన్స్టెంట్ రెండింటికి కలిపి ఫస్ట్ అయితే నేను 2 కాన్స్టెంట్లు తీసుకుని లాస్ట్కి ఒక కాన్స్టెంట్ రాస్తామని చెప్పాను, ఎందుకంటే ఫండమెంటల్ చెప్పాలి కాబట్టి. ఇక ఇక్కడి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అన్నిటికీ ఎన్ని ఇంటిగ్రల్స్ ఉన్నా సింగిల్ కాన్స్టెంట్ మాత్రమే నేను రాస్తాను. సో దీన్ని యాడ్ చేస్తాం, దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే 2 + 3/3 అనేది పైన వస్తుంది, 2 + 3/3 అనేది కింద వస్తుంది. అంటే సింగిల్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం, x⁴n+1/n+1 అనే ఫార్ములా యూజ్ చేసాం. సో మనం ఎక్కడైతే ఫార్ములా యూజ్ చేసామో దాని పక్కనే ఫార్ములా రాయాలి, దానికి ½ మార్క్ ఇస్తారండి. సో 2 + 3/3 2 + 3/3 వచ్చింది. 2 + 3/3 అంటే 5/3 అవుతుంది. సో x⁴ 5/3/5/3 అనేది వస్తుంది. ఈ రెండు మారు అలాగే ఉంటాయి. ఇప్పుడు 5/3ని మనం పైకి తీసుకెళ్తే 3 అనేది పైకి వెళ్ళి 5 అనేది డినామినేటర్లో ఉంటుంది. ఎందుకంటే డివైడెడ్ బైని ఇంటూ చేస్తే ఈ ఫ్యాక్టర్ని రివర్స్ చేయాలిగా, 3/5 అవుద్దిగా. అందుకే నేను సింగిల్ స్టెప్లో వేసేస్తున్నాను. 3x⁴ 5/3/5 + x + c. ఇది మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సరు ఇది కదా, అది ఇక్కడ రాసుకోండి. సో దీనికి బాక్స్ డ్రా చేయండి. ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ ఇది థర్డ్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ x⁴3/2 + 2e⁴x - 1/x dx ఈక్వల్ టు, ఇక్కడ బ్రాకెట్ లోపల 3 ఉన్నాయి. దీనికి ఇంటిగ్రల్ ఇవ్వండి, దీనికి ఒక్కదానికి ఇంటిగ్రల్ ఇవ్వండి, దీనికి ఒక్కదానికి ఇంటిగ్రల్ ఇవ్వండి. మూడింటికి 3 ఇంటిగ్రల్స్ ఇచ్చేదండి. ఓకేనా. ముందు మనం బ్రాకెట్లో ఉన్న ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ అప్లై చేసాం. ఇప్పుడు ఇది x⁴n ఫార్ములానే, ముందు ఒక్కొక్కటి చెప్తాను. ఇది x⁴n ఫార్ములా, ఇంతకుముందు ఇది చేసాం కదా, ఇలా చేస్తే సరిపోతుంది. x⁴3/2 + 1/3/2 + 1. మరి 2e⁴xకి ఇంటిగ్రల్ 2e⁴xే అవుతుంది. 1/xకి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో థర్డ్ ప్రాబ్లం చేసాం. 1/xకి log mod x అని -x + x తీసుకేసాం కదా. సో దీనికి ఇంటిగ్రల్. ఈ మూడింటికి 3 కాన్స్టెంట్లు వస్తాయి. 3 కాన్స్టెంట్లు చివరికి సింగిల్ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి సి. మరి మనం ఇక్కడ ఏ ఫార్ములాస్ అప్లై చేసాం, x⁴n అనే ఫార్ములా దీనికి అప్లై చేసాం. e⁴x ఇంటిగ్రల్ e⁴x ఈజ్ ఆల్సో e⁴x. సో e⁴x గానే ఉంది, కాన్స్టెంట్గానే ఉంది. సో ఈ రెండు అప్లై చేసాం. log xకి నేను ఇక్కడ ఫార్ములా రాయలేదు, మీరు రాసుకోండి అమ్మా. ఇంటిగ్రల్ 1/x = log mod x అని రాయండి, ఇక్కడ రాయండి. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే 3 + 2/2 అంటే 5/2, ఇది కూడా 5/2 వస్తుంది. ఈ మిగిలిందంతా ఈ 3 టర్ములు అలాగే ఉంటాయి. ఇప్పుడు 5/2లో 2 న్యూమరేటర్కి వెళ్ళి 5 డినామినేటర్లో ఉంటుంది కాబట్టి 2x⁴ నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇప్పుడు 2 పైకి వెళ్తుంది అంటే న్యూమరేటర్ దగ్గరికి వెళ్తుంది, అంటే 2x⁴ 5/2/5 అవుతుంది. ఇదే మనకు వచ్చిన ఫైనల్ ఆన్సరు. మనం బయలుదేరింది ఇక్కడ. సో ఇది ఇక్కడ రాసుకోండి, ఇది ఇక్కడ రాసుకుని సపరేట్గా దీనికి బాక్స్ డ్రా చేస్తే మనకి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఇంటిగ్రల్ sin x + cos x dx. దీనికి కూడా ఏం చేయాలి, ఇంటిగ్రల్ sin x dx ఒకసారి, ఇంటిగ్రల్ cos x dx ఒకసారి రాయండి. ఇవి డైరెక్ట్ ఫార్ములాలు కదా, ఇంటిగ్రల్ sin x ఇంటిగ్రల్ cos x డైరెక్ట్ ఫార్ములాలు కదా, కాబట్టి సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. ఇంటిగ్రల్ sin x అంటే -cos x,
ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ప్లస్ సైన్ ఎక్స్, రెండింటికి కాన్స్టెంట్ సి. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. కాకపోతే ఏం చేశానంటే ప్లస్ ఉంది కాబట్టి సైన్ ముందు రాసి మైనస్ని తర్వాత రాశాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. కొసీకెంట్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్. కొసీకెంట్ ఎక్స్ ఈ బ్రాకెట్లో ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఫస్ట్ మల్టిప్లై చేసేద్దాం. ఓకేనా? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, ఇదేమో కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ ఇంటిగ్రల్గానే ఉంచి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కొసీకెంట్ కాట్ ఎక్స్ అంటే బ్రాకెట్లో 2 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ టర్మ్కి ఒకసారి ఇంటిగ్రల్, సెకండ్ టర్మ్కి ఒకసారి ఇంటిగ్రల్ అప్లై చేసాం. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్కి డైరెక్ట్ ఫార్ములా ఏంటిది? అది మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్కి మైనస్ కొసీకెంట్ ఎక్స్, ఇవి డైరెక్ట్ ఫార్ములాలు కాబట్టి ఈ ఫార్ములాలు మనం చదువుకుని ఉంటేనే ఇక్కడ ఆన్సర్ చేయగలం. ఈ ఫార్ములాల ప్రకారం కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఎంత అవుతుంది? మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. ఇది మొత్తం మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ కొసీక్ ఎక్స్ అవుతుంది. అంటే ఇది మొత్తం మైనస్ కొసీక్ ఎక్స్ అవుతుంది ప్లస్ సి. సో మన ఫైనల్ ఆన్సర్ ఇదే. ఇది రాసేసి బాక్స్ డ్రా చేసేయండి. రెండింటికి కలిపి కాన్స్టెంట్ ఒకే ఒక సి తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. చూడండి, పైన మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ డినామినేటర్ని ఫస్ట్ టర్మ్కి, ఈ డినామినేటర్ని సెకండ్ టర్మ్కి ముందిద్దాం. సో మనకి 2 టర్మ్స్ వచ్చినాయి. కాస్ స్క్వేర్ ఎక్స్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ని కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాసుకోండి. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఏమవుతుంది? టాన్ ఎక్స్ అవుతుంది. 1 బై కాస్ ఎక్స్ ఏమవుతుంది? సీకెంట్ ఎక్స్ అవుతుంది. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసాం. సైన్ ఎక్స్ ఒక్క కాస్ ఎక్స్ మాత్రమే టాన్ ఎక్స్ అవుతుంది. మరి ఒక కాస్ ఎక్స్ డినామినేటర్లో మిగిలిపోయింది కదా, దాని పైకి తీసుకొస్తే సీకెంట్ ఎక్స్ అయింది. సో ఇప్పుడు ఇంటిగ్రల్ అనేది ఫస్ట్ టర్మ్కి, ఇంటిగ్రల్ సెకండ్ టర్మ్కి అప్లై చేయండి. నెక్స్ట్ ఈ కూడా డైరెక్ట్ ఫార్ములా, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అలాగే టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్, ఇవి డైరెక్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేద్దామా? సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఏమో టాన్ ఎక్స్ అవుతుంది, టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్కి ఏమో సీకెంట్ ఎక్స్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి టాన్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దీనికేమో టాన్ ఎక్స్ మైనస్గానే ఉంది, ఈ మొత్తానికి సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. సో మన ఫైనల్ ఆన్సర్ ఇదే. ఫైనల్ ఆన్సర్ రాసేసి మీరు దానికి బాక్స్ డ్రా చేసేయండి. ఇక్కడితో మనకి ఎగ్జాంపుల్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు క్లాస్కి ఎగ్జాంపుల్ 4 లాస్ట్. ఫైండ్ ద యాంటీ డెరివేటివ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x³ - 6 వేర్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 3. ముందు ఇందులో 0 అప్లై చేసాం అనుకోండి, అది 3కి ఈక్వల్ అన్నాడు. 1 యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ x⁴ - 6x. సిన్స్ ఇది ఎందుకు అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, దీని యొక్క యాంటీ డెరివేటివ్ ఇది అవుతుంది, దీనికి డెరివేటివ్ కట్టాం, మనకి ఇది వస్తుంది. అప్పుడు దీని యొక్క యాంటీ డెరివేటివ్ ఇది అవుతుందని చెప్పాం కదా. సో ఒకసారి చెప్తానులే, మీరు విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి డెరివేటివ్ కట్టండి. ఇదేమో x⁴n కాబట్టి అన్నింటి x⁴n - 1, ఇది కూడా అంతే. ఇప్పుడు ముందు డెరివేటివ్స్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి సపరేట్ చేద్దాం. దీనికి మనం ఫార్ములా వాడతాం. ఏం ఫార్ములా? n ఇంటూ x⁴n - 1. n అంటే 4, n - 1 అంటే 4 - 1. 6 కాన్స్టెంట్ అలాగే ఉంది, పవర్లో 1 ఉంది కాబట్టి 1 వచ్చింది. 6 ఇంటూ 1 6 అవుతుంది కాబట్టి నేను రాయలేదు. 1 - 1 ఎంత? 0. సో ఇక్కడ మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటి? d/dx ఆఫ్ x⁴n ఇంటూ x⁴n ఈక్వల్ టు n ఇంటూ x⁴n - 1. ఈ ఫార్ములా ప్రకారం ఇది 4x³ అవుతుంది, ఇది 6x⁴0. x⁴0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1 అనమాట. ఎనీథింగ్ పవర్ 0 1. ఈ ఫార్ములా ప్రకారం x⁴0 ఉన్న చోట 1 అప్లై చేసాం. సో మనకి 4x³ - 6 వచ్చింది. అందుకని 4x³ - 6 దీనికి యాంటీ డెరివేటివ్ అవుతుంది. ఓకేనా? ద యాంటీ డెరివేటివ్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ గివెన్ బై 4 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x⁴ - 6 ప్లస్ సి. ఎందుకంటే యాంటీ డెరివేటివ్ తీసుకున్నప్పుడు కాన్స్టెంట్ తీసుకోవాలి, అది ఇంటిగ్రల్ అవుతుంది అనుకున్నాం కదా, అందుకని దీనికి సిని యాడ్ చేసాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0
అంటే ఇక్కడ 0 అప్లై చేస్తే వచ్చే వాల్యూ 3 అని చెప్పాడు. సో దాన్ని 3కి ఈక్వల్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 0 అంటే 0^4 - 6 ఇంటూ 0 ప్లస్ సి అంటే సి 3కి ఈక్వల్ అయింది. ఎఫ్ ఆఫ్ 0 అంటే 3నేగా, ఇక్కడ 3 అప్లై, ఇక్కడ 3 మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ స్టెప్లో చేస్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ 0 అంటే 3, ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, సి అప్పుడు సి డైరెక్ట్గా ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే సి ప్లేస్లో 3ని పెట్టి మళ్ళీ ఈ ఈక్వేషన్ రాసేస్తే మనకు కావాల్సింది వచ్చేసినట్టే. ద యాంటీ డెరివేటివ్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ x⁴ - 6 + 3. ఇదే మనకు కావాల్సిన ఆన్సరు. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 7A నేను చెప్తాను. మీకు వీడియో నచ్చి ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అలాగే మీకు ఏమైనా డౌట్స్, వేరే వేరే చాప్టర్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ముందు అది చెప్పేసి తర్వాత ఈ ఇంటిగ్రల్స్ కంటిన్యూగా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.